కళ్ల ముందే కన్న తండ్రిని కొట్టి చంపుతుంటే కాపాడుకునేంత బలం వయస్సు రెండూ లేవు ఆ చిన్నారికి. ప్రాణభయంతో తండ్రి పెట్టిన గావు కేకలు ఆ పిల్లాడి చెవుల్లో ఇంకా మోగుతూనే ఉన్నాయి. కన్న తండ్రిని కొట్టి చంపుతున్న భయం ఆ పసివాడి కళ్ళల్లో ఇంకా కనిపిస్తూనే ఉంది. అడవి మధ్యలో అచేతన స్థితిలో పడి ఉన్న తండ్రి మృతదేహానికి చిమ్మ చీకటిలో రాత్రంతా కాపలా ఉన్న ఆ చిన్నారి పొద్దు పొడిచిన తర్వాత ఊరిలోకి పరుగులంకించుకున్నాడు. ఇంతకీ ఆ తండ్రిని చంపిందెవరు? కన్న కొడుకు కళ్ల ముందే దారుణంగా హతమార్చాల్సినంత తప్పేం చేశాడు? పసివాడిని అర్ధరాత్రి అడవిలోనే వదిలేసి వెళ్ళిన ఆ దుర్మార్గులు ఎవరు? పొట్ట చేత పట్టుకొని ఉపాధి వెతుక్కుంటూ ఆ దంపతులు ఊరుగాని ఊరు వచ్చారు. భార్యాభర్తలిద్దరూ కష్టపడి పని చేసుకుంటూ 5 ఏళ్ల బిడ్డను పెంచుకుంటున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో వారి జీవితంలోకి 3వ వ్యక్తి ప్రవేశించాడు. అంతే, పచ్చని కాపురం 3 ముక్కలయింది. ప్రియుడి మోజులో పడి భర్త 5 ఏళ్ల బిడ్డను వదిలేసి ఆ ఇల్లాలు వెళ్లిపోయింది. అమ్మ మీద బెంగ పెట్టుకున్న బిడ్డ కోసం ఆత్మాభిమానం దిగమింగుకొని భార్యను వెతుక్కుంటూ వెళ్లిన భర్తకు ఏం జరిగింది? అమ్మ కోసం ఆరాటపడుతున్న బిడ్డ ముఖం చూసి ఆ తల్లి భర్త వెంట నడిచి వచ్చిందా? తమిళనాడులో పంపుదూరుకు చెందిన గాంధీ, రాసాతి దంపతులకు 5 ఏళ్ల కుమారుడు సందీప్ ఉన్నాడు. 2 ఏళ్ల క్రితం ఉపాధి వెతుక్కుంటూ దంపతులిద్దరూ అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం ఊటూరు వచ్చారు. కోళ్ల ఫారంలో పనిచేస్తూ ఆనందంగా జీవిస్తున్నారు. అయితే సమీపంలో ఆర్ఆర్ కాలనీకి చెందిన నరసింహులు వీరి జీవితంలోకి ప్రవేశించాడు. రాసాతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో భర్త 5 ఏళ్ల కుమారుడిని వదిలేసి ఆమె ప్రియుడితో కలిసి విడిగా సహజీవనం సాగిస్తోంది. కన్నతల్లి కోసం బిడ్డ ఏడుస్తుండటంతో చిన్నారిని ఓదార్చలేక భార్యను వెతుక్కుంటూ గాంధీ కొడుకుతో కలిసి బోయకొండ చేరుకున్నాడు. అక్కడే ప్రియుడితో కలిసి ఉంటున్న తన భార్యను ఇంటికి రావాల్సిందిగా బతిమిలాడాడు. తన భార్యను తనతో పంపించాలని నరసింహులను నిలదీశాడు. దీంతో గాంధీ అడ్డు తొలగించుకోవాలని నరసింహులు, రాసాతి పథకం వేశారు. భార్యను పంపిస్తానని నమ్మించి గాంధీతో పాటు అతని కుమారుడిని పక్షిరాజుపురం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి మద్యం తాగించారు. అనంతరం నరసింహులతో పాటు అతని తమ్ముళ్లు లక్ష్మీపతి, నాగరాజు కర్రలు, రాళ్లతో కొట్టి చంపారు. కన్నతండ్రిని కళ్ల ముందే విచక్షణారహితంగా కొట్టి చంపుతుంటే ఆ 5 ఏళ్ల బాలుడు ఆ దృశ్యాన్ని చూసి భయంతో వణికిపోయాడు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత రాత్రంతా అడవిలోనే తండ్రి మృతదేహం వద్ద ఏడుస్తూ ఉండిపోయాడు. తెల్లారిన తర్వాత అడవిలో నుంచి 2 కిలోమీటర్ల దూరం పరిగెత్తుకుంటూ వెళ్లి బి యానాదిపాల్యం గ్రామానికి చేరుకున్నాడు. ఏడుస్తూ అక్కడి వారికి జరిగిన ఘోరాన్ని వివరించాడు. బాలుడి వెంట అడవిలోకి పరుగులు తీసిన గ్రామస్తులు అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న గాంధీని చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టిన పోలీసులు నిందితులు నరసింహులు, లక్ష్మీపతి, నాగరాజుతో పాటు రాసాతిని అరెస్టు చేశారు. ఈ మర్డర్కి ముఖ్య కారణం ఏమంటే ఈ చనిపోయినటువంటి గాంధీ అనే భార్య రాసాతి. ఈమె 2 సంవత్సరాల నుంచి నరసింహ నేతలతో సహజీవనం చేసుకుంటూ పోయికుంటుంటారు. చేసుకుంటూ ఒక చిన్న పిల్లల్ని కూడా ప్రసవించడం జరిగింది వాళ్ళకి. ఆ విషయంగా గాంధీ అనేది వచ్చి తన భార్యని ఇంటికి తీసుకొని పోవడం ఉద్దేశంతో రాసాతి దగ్గరికి పోయి ఇద్దరం భార్య పడడం వచ్చేసి మా ఊరికి వెళ్ళిపోవడము, తమిళనాడుకి వెళ్ళిపోవడం చదవడంతో ఆమె రాసాతి నరసింహుడికి వేసి అతన్ని సౌజన్యం చేసినటువంటి నరసింహుడితో ఇతను నా భర్త ఇంటికి రమ్మంటున్నాడు, నేను సతాయిస్తున్నాడు, ఎట్లా తిరిగి అతన్ని చంపాలనే ఉద్దేశంతో అతన్ని చెప్తే కానీ అతను మా తమ్ముడైనటువంటి లక్ష్మీపతి ప్లస్ నాగరాజని ఇద్దరు తమ్ములని తీసుకొని 5వ తారీఖు నాడు బోయకొండ అడవుల్లో తీసుకొని పోయి గాంధీ అతన్ని మద్దతు చేయడం. వివాహేతర సంబంధం మోజులో పడి పచ్చని కాపురాన్ని నాశనం చేసుకున్న రాసాతి 5 ఏళ్ల కుమారుడికి దూరమవ్వడమే కాక ఇప్పుడు తండ్రిని శాశ్వతంగా దూరం చేసింది.